అందరికీ నమస్కారం. ఇవాళటి మళ్ళీ మన టాపిక్ హైడ్రా. మరి హైడ్రా మీద ఎందుకు ఇంతగానో మనం మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే అవును అనే ఆన్సరే ఉంది మన దగ్గర. ఎందుకు అవును అనే ఆన్సర్ ఉందంటే నేను ఫస్ట్ నుంచి నా వీడియో ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజల్లారా, హైడ్రా అనేది కుదరదు. ఎందుకు కుదరదు అంటే లెట్స్ సే ఓవరాల్గా ఒక 20,000 ఎకరాలు ఉంటే ఈ 20,000 ఎకరాలు ఇవి పాండ్స్, లేక్స్, ఇంకా నాలాలు ఇవి అవన్నీ కలుపుకుంటే వాటర్ సెటిల్మెంట్ ఏరియాస్ అన్నీ అట్లా కలుపుకుంటే ఒక 20,000 ఎకరాలు ఉంటే అందులో 12,000 ఎకరాల వరకు కబ్జా అయింది అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. ఇప్పుడు దాని మీద క్లారిటీ లేదు, దానిపైన పూర్తి సర్వేలు జరగలేదు, దానిపైన ఏదీ లేదు. కనుక ఏమైందంటే కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు, ఉన్నాయి, క్రితం 15-20 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరు వర్క్ చేసినా గవర్నమెంట్ తోటి వర్క్ చేసినట్టే. ఆన్సర్ వెరీ వెరీ సింపుల్. ఎవరైనా కూడా గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటు ఎవరితో సమానం అంటే అందరితో సమానమే. ప్రభుత్వంలో ఎవరు ఒక సంతకం పెట్టి ఇచ్చినా కూడా ప్రభుత్వం పెట్టి ఇచ్చినట్టే, రైట్? ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేస్తే చేయొచ్చేమో, కానీ క్యాన్సిల్ చేయకంటే ముందు మనకు మాత్రం అది ప్రభుత్వం ఇచ్చిన పేపరు. ఆ సెక్రటరీయో క్లర్కో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన పేపరే లెక్క వస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే తోక ముడిచిన హైడ్రా అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చింది ఏందో మీకు చూపిస్తా ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళ ఇల్లులు ఉన్నాయి కదా, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్న ఇల్లులను మేము ఇక కూలగొట్టము. ఓకే, ఎవరు చెప్పిండ్రు? ఇది హైడ్రా కమిషనర్. మరి ఇప్పటిదాకా కొన్ని ఇల్లులు కూలగొట్టినారు కదా, మరి దాని సంగతి ఏంటి అంటే దాని మీదనైతే ఏం సంగతి లేదు ఇప్పటిదాకానైతే. సో కొత్తగా నిర్మాణాలని కూల్చేస్తాం. కొత్త నిర్మాణాలని ఎక్కడెక్కడ బఫర్ లెవెల్లో ఉన్నాయి లేకుంటే FTL లెవెల్లో ఉన్నాయి మాత్రమే మేము కూల్చేస్తాము, మిగతా వాళ్ళని కూల్చము అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూల్చిన వాటికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? మరి అసలు కూల్చాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఇందులో నాకు తెలిసిన అనాలిసిస్ ఒకటి చెప్తా చూడండి ప్రజలారా. హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే నెంబర్ 1 పాయింట్, కాంగ్రెస్కు హైదరాబాద్లో స్పేస్ లేదు, మొత్తం టీఆర్ఎస్ ఆక్యుపై చేసింది కాబట్టి GHMC కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది ఓవర్కమ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక ఎలక్షన్ అజెండాతో వచ్చింది. రెండోది, ఇప్పుడు ముచ్చెర్ల దగ్గర ఇంకో 4th సిటీ డెవలప్ చేద్దాం అనుకొని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. అది ఇట్స్ హిజ్ డ్రీమ్ చైల్డ్ అనుకోవచ్చు దాన్ని. కనుక ఈ రియల్ ఎస్టేట్ని అన్నింటిని ఇక్కడ దెబ్బ కొడితే అక్కడికి వస్తుంది అనేది ఒక ఉద్దేశం. మూడో ఉద్దేశం, ఇప్పుడు పొలిటికల్ వెండటా కూడా ఉంటుంది ఇందులో. ఎంతో కొంత పొలిటికల్ వెండటా ఉందనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా కూలగొట్టింది అయితే ఎవరు కాంగ్రెస్ వాళ్ళే పెద్దగా ఏం లేవు, ఇంకా ఇప్పటిదాకా ఉన్నాయన్నీ వీళ్ళు వాళ్ళే ఉన్నాయి, రైట్? నెంబర్ 4th పాయింట్, రియల్ ఎస్టేటు తెలంగాణ నుంచి ఆంధ్రకు కూడా మళ్లించాలన్న ఒక ఉద్దేశం ఉన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ఇంతకంటే ముందు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఆలోచన ఉన్నట్టున్నది. వాళ్ళ బాస్కి కొంత హ్యాపీ చేద్దాం అనుకుంటుండో మరి ఏందో కథ మనకు తెలియదు, కానీ అది ఒక ఉద్దేశం. ఇది నా అనాలిసిస్ మాత్రమే, ఐ కుడ్ బి రాంగ్. బట్ ఇప్పటిదాకా నాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పగొలితే వీళ్ళు తీసుకుపోయి ఇక ఈ హైదరాబాద్ మనకు కుదరదురా నాయన అని ఆంధ్ర వాళ్ళు అందరూ తీసుకుపోయి అక్కడ పెట్టుకునే ఆలోచన, అందరూ కాదు కానీ కొంత పర్సెంటేజ్ అయితే మూవ్ అవుతుంది అన్నట్టు ఉద్దేశం ఉంది. దీంట్లోనే ఒక అడిషనల్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మూవ్ అవ్వడానికి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మూవీ ఇండస్ట్రీ. అందుకనే ఫస్ట్ నాగార్జున మూవీ ఇండస్ట్రీ కాబట్టి ఆయన ఎండ్ కన్వెన్షన్ని కొట్టిండ్రు. రెండోది ఏంటంటే జయబేరి మీదకి పోతుండ్రు. సరే, వీళ్ళిద్దరు పోయిన తర్వాత ఇంకా ఇద్దరు సినిమా స్టార్లది ఏదో ఇల్లు ఉన్నాయి, దాని మీద కూడా లైన్లోకి వస్తున్నాయి అన్నట్టు మరి వీకెడ్ అయితే ఇదే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక దాని సంగతి ఏందో చూడాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది మనందరి అవసరాలు ఏంటి? నీళ్ళు ఆగుతున్నాయి, డ్రైన్లు ఆగుతున్నాయి. అసలు దాంతో వర్షం వచ్చినప్పుడు బాగా వరదలు లెక్క అయిపోతున్నాయి, అందరికీ బాగా ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ బాగా నష్టపోతుంది అనేది ఒక ఉద్దేశం ఉంది. ప్రాణ నష్టం కూడా జరుగుతుందని. ఇది ఇంకో లాస్ట్ పాయింట్. దీని తర్వాత పాయింట్ ఏంది అని అంటే ఇక కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి, అండ్ ఏమైనా బిజినెస్ కట్టాలి, అపార్ట్మెంట్స్ తవ్వాలి అన్నట్టు ఇది ఉంది. సో ఈ రీజన్స్ అన్నీ పెట్టుకొని మనం ఉన్నాం ఇప్పుడు. అయితే మరి ఈ ఇల్లులు కూలగొట్టాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారే
ఓకే, ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నా చూడండి ప్రజలారా. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో చూపిస్తున్నా చూడండి. ఆయన కూలగొట్టద్దని చెప్పిండ్రు ఆయన్ని. ఇవి వినండి ఈ వీడియో. పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసింది. క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది. పోయి అయ్యప్ప సొసైటీలో చూసిండ్రు కదా ప్రజలారా, ఉన్న కట్టడాన్ని కూల్చాల్సిన అవసరం లేదు, దాన్ని ఇంకా మనము ప్రాపర్గా సెటిల్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ ఉంది మనకు. అట్లాంటి నామ్స్ కూడా ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఏబిఎన్గా మన ఆర్కే రాధాకృష్ణ గారితో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అందరి ముంగటే చెప్పిండు. అది ఇట్స్ అన్ ఎవిడెన్స్, నేను క్రియేట్ చేసింది కాదు, ఇది ఏఐ కాదు. రైట్. సో రెండో పాయింట్ చెప్తా. ఈ మహా స్ట్రాటజిస్టు ఏం చేయాలి అంటే, ఎవరు ఈ మహా స్ట్రాటజిస్ట్ అంటే ఈ హైడ్రాను రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రభుత్వంలో ఈ స్ట్రాటజిస్టులు, వీళ్ళందరికీ ఒకటే, ఫస్ట్ సర్వే చేసినరా, ఎక్కడ ఎంత కబ్జా అయింది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇవి ఎన్ని నాళాల మీద ఉన్నాయి, వీటికి బ్లాక్ ఉన్నాయి, ఎంతెంత ఎఫ్టీఎల్లో ఉన్నాయి, ఎంతెంత బఫర్లో ఉన్నాయి అని, ఇందులో అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ బిగ్ షాట్స్ ఉన్నారు, ఎంతమంది 1 ఎకరం కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, లేకుంటే 1/2 ఎకరం కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతెంతమంది చిన్న ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ సర్వే చేసిండ్రా అంటే ఎవ్వి చేయలేదు. వచ్చుడు దీనికి 100 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టున్నారు హైడ్రాకి. ఈ 100 కోట్లతో ఆ మెషిన్ కొన్నారు, రెడ్ కూడా తీసుకున్నారు కావచ్చు, కానీ ఆ క్రెయిన్లు వచ్చుడు, ఆ బుల్డోజర్లు వచ్చి గుదుడు కథం, వీళ్ళు కొట్టుడు, వీళ్ళ స్టోరీ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు పాత ఇల్లులు కూలగొట్టము అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే ముందు నేను ఒక వీడియోలో ఆయన ఎవరు మన రంగనాథ్ గారు, పేదల ఇల్లులు మేము కూలగొట్టము, మాకు ఆలోచన లేదు అని చెప్పారు కదా. మీకు ఇంకో వీడియో చూపిస్తా, ఇది చూడండి. ఇప్పుడు అది అయిపోయింది కదా, ఈ వీడియో ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసిండ్రు కదా ప్రజలారా, ఆమె చిన్న ఇల్లు, జీవనాధారం అనేది చాలా చిన్నగా ఉన్న ఇల్లు. అది మొత్తం వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా నేను, చూడండి. అంటే ఒక పేదవాళ్ళ ఇల్లు అట్లా కూలగొట్టుకుంటూ పోతే ఇది రాజరికం అంటారా, ఇది ఏం దోపిడి రాజ్యం అంటారా, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇది రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు ఇందిరా మిల్లులు గుర్తొస్తాయి, అంటే పేదలు గుర్తొస్తారు, అంటే ఎంపతి గుర్తొస్తుంది. ఆ పార్టీకి ఉన్న ఆ బలమే అది ఇప్పటిదాకా. ఎందుకంటే ఆ పార్టీ పేదలలో ఉన్నది, ఆ పార్టీ ఇంకా కింద స్థాయి డౌన్ టౌన్ కమ్యూనిటీస్లో బాగున్నది ఆ పార్టీ. ఇంకా కొంత ఎడ్యుకేటెడ్ జనాలు మారి ఉండొచ్చు, ఇంకా ఫార్వర్డ్ కమ్యూనిటీలో కొంత ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ ఏంటి అంటే ఎవరు చూసుకున్నా కూడా నాకు ఇందిరా మిల్లు అన్న టైప్లోనే ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీ పార్టీ అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరన్నప్పుడు కూడా వాళ్ళందరూ చెప్పిందల్లా ఒకటే, పేదల పక్షపాతము మాది అనేది, పేదల పక్షపాతం అనేది ఉన్నది. నేను కూడా అదే మాట మాట్లాడతా, నేను కూడా పేదల పక్షపాతమే మాట్లాడతా, అందుకని ఈ వీడియో చేస్తూ ఉన్నా. దీని కాన్సిక్వెన్సెస్ ఏమున్నా కూడా ఇప్పుడు నేను మీకు రేవంత్ రెడ్డి గారు చెప్తాను. రేవంత్ రెడ్డి గారు, మీరు బాగా టీవీ కబుర్లు అయిపోయో లేకపోతే మీరు బాగా మస్తు ముందర చేసినాను అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, మీరు ఏ ఎలక్షన్ గెలవలేదు, ఇప్పటిదాకా మీ స్ట్రాటజీస్ తోటి మీరు ఏ ఎలక్షన్ గెలవలేదు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో గెలిచిందా? ఇప్పుడు మన 2023 కాకుండా 2018లో మీ ఆధ్వర్యంలో జరిగింది కదా, గెలిచిండ్రా? గెలవలేదు. జిహెచ్ఎంసీ గెలిచిండ్రా? అది గెలవలేదు. సరే, మీ మన ఎంపీ సీటు, మన దీని పేరు మల్కాజ్గిరి, దాన్ని కాపాడుకున్నారా? అది లేదు.
ఇది పక్కకు పెట్టుండి మీ కొడంగల్లో మొన్న అంటే మీ మహబూబ్ నగర్ ఎంపీలా గెలిచినరా ఎవరన్నా అంటే అది లేదు. అంటే మీరు ఎక్కడ గెలిచినరు? ఇప్పుడు మొన్న మీరు గెలిపించిన అనుకుంటున్నాం వద్దామన్నా మీరు ఒక్కరు గెలిపించలేదు. ఇది కేసీఆర్ గారి పైన జనాల కోపం వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వీటిది కొన్ని ఓట్లు పడ్డాయి అంతే. అది కూడా పెద్ద తేడా ఏం లేదు. 1% కొద్దిగా 1% 2% అటు ఇటు అయితే మళ్ళీ కేసీఆర్ గారే వచ్చేటోళ్ళేమో, స్ట్రాటజీలు అయినా మార్చినా వచ్చేటోళ్ళేమో, ఇక మనం చెప్పలేం కదా, అది తర్వాత సంగతి. కానీ అయితే దీనిని ఇక మీరు మొత్తం ఏదో భుజాన్ని వేసుకొని ఇక నేనే మొత్తం ఇక కలియుగ వీరుణ్ణి అన్న టైప్లో మీరు తిరగకూడదు దయచేసి. మీ స్ట్రాటజీస్ ఇప్పటిదాకా ఒక్కటి కూడా పాస్ కాలేదనేది మీ ఎలక్షన్లలో చూపించిన మీ రాజకీయవేత్తం. రెండోది చూపిస్తాం ఇది. ఇప్పుడు మీకు ఇంత రియల్ ఎస్టేట్ మీద ఇంత అవగాహన ఉండుంటే డ్రైన్స్ అనేటివి ఫస్ట్ ఇంపార్టెంటా, వాటర్ హార్వెస్టింగ్ అనేది అంటే ఇప్పుడు మన రెయిన్ వాటర్ హార్వెస్ట్ అనేది ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది 2 పాయింట్లు ఉన్నాయా మీకు? ఇవి 2 చేయకుండా జస్ట్ కూల్ చేస్తే ఏం లాభము మీకు? మీ రియల్ ఎస్టేట్లో మరి అది ఏం స్ట్రాటజీ కింద మీరు నేర్చుకున్నారో నాకైతే తెలియదు. ఈ స్ట్రాటజీ కూడా ఫెయిల్డ్ స్ట్రాటజీ అనేది చెప్తున్నాను నేను మీకు. ఆ పేదల ఇల్లు కూలగొడితే మీకు వచ్చింది ఏందో చెప్పాలి, అర్థమైందా? ఇది ఒకటే కాదు, ఇంకా 600 విల్లాలు ఏదో కూలగొట్టుకుంటూ పోతా, ఇంకా 60 విల్లాలు కూలగొట్టుకుంటూ పోతా, ఇవి కూలగొట్టుకుంటూ పోతా, అవి కూలగొట్టుకుంటూ పోతా అని ఇక హైడ్రా చెప్తూనే ఉంది. ఎవరికి ఎఫ్టీఎల్లో ఉన్నారు, ఎవరు బఫర్లో ఉన్నారు, ఎవరెంత ఉన్నారు అనేది ఎవరికైనా తెలుసా? అసలు ఎఫ్టీఎల్ అనే పదం మొన్నటిదాకా మన అందరికైనా తెలుసా? మనలో ఎంతమందికి తెలుసు ఎఫ్టీఎల్ అనే పదము? మొన్నటిదాకా అసలు ఎవరు తెలియదు. పేపర్ సరిగ్గా ఉన్నాయా? ఉన్నాయి. అది చూసే కదా బ్యాంకు లోన్ ఇస్తాడు కనుక అది తీసుకొని అందరు ఇల్లులు కట్టుకున్నారు, అర్థమైందా? ఇవాళ ఇవాళ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కూడా ఫస్ట్ ఎంతో కొంత ఈ బిల్డర్ దగ్గర డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మన దగ్గర కొంత పర్సంటేజ్ ప్లస్ బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకుంటేనే కదా వాళ్ళందరికీ వచ్చింది. ఇవాళ ఈ ఇల్లులన్నీ కూలగొడితే మీకు ఏం లాభం? ఈ ఖర్చన్నీ కనుక చూసుకుంటే ఇప్పటిదాకా మీరు దాన్ని ఖర్చు పెట్టింది ఏంది? హైడ్రా ఖర్చు పెట్టింది 100 కోట్లు అయితే ఓ 2000 కోట్ల దాకా ఖర్చు వచ్చింది మీరు కూడగొట్టిన ఇల్లుల కాస్ట్ ఓవరాల్గా, అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ 2000 కోట్లు పెడితే డ్రైన్స్ క్లియర్ అయ్యేటి కదండి రేవంత్ రెడ్డి గారు. మరి మీ స్ట్రాటజీ ఎక్కడ పోయింది? ఈ స్ట్రాటజీ మీది హైడ్రా రంగనాథ్ గారు ఎక్కడ పోయిందండి మీ స్ట్రాటజీ? వేరే వాళ్ళు మీరు చదువుకున్న వాళ్ళే కదా, ఐపీఎస్ చదివినటువంటి చిన్న చదువు ఏం కాదు అది. You understand? So, where did your calculations go wrong, boss? I just wanted to know. మీరు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన గారు రంగనాథ్ గారు, నాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. నేను నిజం చెప్తున్నా, జెన్యున్గా చెప్తున్నా. మీరు లైవ్గా ఇంటర్వ్యూ పెడతా అంటే కూడా నేను నెక్స్ట్ ఫ్లైట్ వేసుకొని ఇండియాకి వస్తాను. మీరు ఏ హోటల్ అన్నా బుక్ చేయండి, ఓ 100 మంది రిపోర్టర్లను పట్టుకొని వస్తా, ఓ 1000 మంది ప్రజల్ని పట్టుకొని వస్తా. లెట్ ఎవ్రీబడి సిట్ టుగెదర్ ఓవర్ దేర్ అండ్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. మీకు అంత దమ్ముంటే, హైడ్రా దగ్గర అంత క్లారిటీ ఉంటే ఆ పని చేయండి. అంతేగాని ఏమాత్రం క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చిన డిసిషన్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఇల్లులు కూలగొట్టుకుంటూ పోతా అంటే పేదల పక్షాన నిలబడడానికి ఎవరో ఒకరు రాలేరు అని మాత్రం అనుకోవద్దు. మేమందరం వస్తాం, నేను కూడా వస్తా. ఇంక ఇదే సందర్భంగా నేను కేటీఆర్ గారికి చెప్తా, ఏమండి మీరు అసలు ఏ మనుషులండి కేటీఆర్ గారు? నాకు అర్థం కాదు. మీరు అపోజిషన్ లీడర్, మీకేం తక్కువ సీట్లు ఏమి ఇవ్వలేదు కదా, 39 సీట్లు ఇచ్చిండ్రు ప్రజలు. మిమ్మల్ని కూడా అంతగానో పెద్ద పీటనే వేసి పెట్టిండ్రు. కేసీఆర్ గారు మీరు ఇప్పుడు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసినా అని చెప్పిన వ్యక్తులు మరి పేదల ఇల్లులు కొట్టుకుపోతా ఉన్నాయన్నప్పుడు ఏడబోయినరండి మీరు? ఇల్లులు కూల్చేస్తున్నా అన్నప్పుడు ఏడున్నారండి మీరంతా? ఏం చేస్తారు మీరంతా? ఇక ఇటు పక్కకు పెట్టడం. ఇంకా బీజేపీ వాళ్ళు ఉన్నారు, సగం మంది అటు సగం మంది ఇటు, ఎవరు ఎటు పడితే అంటే మాట్లాడతారు. ఇక రఘునందన్ రావు గారికి అయితే కూలగొట్టడానికి అంటారు. ఆయన ఇల్లులు కొడితే తెలుస్తూ ఉంటుంది ఎవరిదన్నా వాళ్ళది కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళది కానీ వాళ్ళ చుట్టాలది కానీ వాళ్ళ ఇల్లు కూడా పడుతూ ఉంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది తప్పు. ఇందులో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా ఈటల రాజేందర్ గారు కరెక్ట్గా మాట్లాడింది. ఇలా ఎవ్వరు కరెక్ట్గా మాట్లాడలేదు, ఆయన ఒక్కరే కరెక్ట్గా మాట్లాడారు. ఎవరని కాదు కానీ చాలా తక్కువ మందిలో ఆయన ఒక్కరని చెప్పొచ్చు హైలైట్గా కరెక్ట్గా ప్రాపర్గా మాట్లాడింది నేను చూసిన వాళ్ళలో. మేబీ సబ్జెక్ట్ కరెక్షన్. కానీ ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మీ స్ట్రాటజీస్ తప్పు, ఎలక్షన్ స్ట్రాటజీస్ తప్పు, హైడ్రా అనాలిసిస్ తప్పు, తర్వాత మీరు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్గా లేవు అని చెప్పి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు మీకు సురగలు అంటించింది. దానికి మీరు విచారం వ్యక్తం చేస్తున్నా అని కూడా చెప్పారు మీరు. అంటే మీ మాట ధోరణి సరిగ్గా లేదు, మీ అనాలిసిస్ సరిగ్గా లేదు, మీకు గెలిపించుకునే కెపాసిటీ కూడా లేదు, అర్థమైందా? సో మరి మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటే ఇక ఆ తర్వాత తెలుస్తుంది. మీ రాజకీయాల వల్లనో ఏమైనా లాబింగ్ వల్లనో మీకు ఏమైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏమైనా అయితే కావచ్చు, కానీ
పేదల ప్రకారము పేదల పక్షాన లేనప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అనిపించుకోదు, ఇది ప్రజాపాలన అని మాత్రం అనిపించుకోదు. దయచేసి మీరు ఇట్లాంటి మాటలు ఏమైనా ఉంటే మీరు వెనక్కి తీసుకొని ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని నివారించడానికి నా దగ్గర 3 సూత్రాలు ఉన్నాయి. పాయింట్ 1, ఫస్ట్ ఈ బఫర్ జోన్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా అసెస్ చేసి ఏదెంత ఉంది, ఎఫ్టీఎల్లో ఎంత ఉంది, ఎన్ని పేదల ఇళ్ళు ఉన్నాయని చూసి వాళ్లకు కాంపెన్సేషన్ అన్ని ఇవ్వండి, లేకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ ఇవ్వండి. పాయింట్ 1. పాయింట్ 2, ఈ డ్రైన్స్ను క్లియర్ చేయండి. ఎక్కడెక్కడైతే డ్రైన్స్ ఉంటాయో ఆ నాలాగా ఎక్కడెక్కడైతే బ్లాక్ అవుతుందో ఆ బ్లాక్ అయిన ఏరియాలను మాత్రం ఫస్ట్ క్లియర్ చేయండి. ఆ వాటర్ని ఆ పోయే దారిలో ప్రాపర్గా చేయండి. ఎక్కడైతే నిజంగా ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇల్లును వేరే కాంపెన్సేషన్ ఇవ్వండి. అది 2వ పద్ధతి. ఇక 3వ పద్ధతి ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్, డ్రైన్స్ సరిగ్గా చేయండి. ఇవే మనం చేయాల్సింది. వాటర్ హార్వెస్టింగ్, ప్రతి ఇంటికి ఒక బోరింగ్ వేయించి అందులోకి నీళ్ళు పంపేయడము, లేకుంటే పెద్ద పెద్ద ఎక్కడైనా హోల్స్ తవ్వి అసలు ఈ రెయిన్ వాటర్ అందులోకి డ్రైన్ అవ్వడము. మొన్న మీరు చూసి నేను మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పిండ్రు, ఓకే ఇంత వీ వాంట్ టు బిల్డ్ బిగ్ ట్యాంక్స్ ఆఫ్ వాటర్, అంటే రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయడానికి మేము పెద్ద పెద్ద గోతులాగా తవ్వి చేస్తామని చెప్పారు కదా, ఆ పని చేసుకోండి. నథింగ్ రాంగ్ విత్ దాట్. తర్వాత ప్రతి ఇంటికి బోరింగ్ వేసేటట్టు చూసుకొని ఆ రెయిన్ వాటర్ అందులోకి వెళ్ళిపెట్టేటట్టు ఇంకో ప్రయత్నం చేయండి. ఇవి అయినాక మామూలుగా డ్రైన్స్ ఉంటాయి కదా, ఇప్పుడున్న లేక్స్ని ఎట్లున్నాయి అట్నే ఉండనివ్వండి, కొత్త వాటిని రానియకండి. ఓకే, కానీ ఇప్పుడు మనం కొత్తగా డ్రైన్స్ను కొత్త కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే వాటరు ప్రాపర్గా డ్రైన్ అయ్యేటట్టు చూసుకుంటే ఇవన్నీ మూసిలోకి వెళ్ళి మూసి నుంచి కృష్ణానదిలోకి వెళ్తే అందరం సేఫ్గా ఉంటాం. ఇవి మీరు చేయాల్సినవి. మరి ఇప్పటిదాకా మీరు చేసిన వాటికి మీరు బాధ్యత వహిస్తారా, లేకుంటే మీ హైడ్రా అనేది బాధ్యత వహిస్తుందా? మరి ఎవరో ఒకరు బాధ్యత అయితే వహించి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఇంత తప్పు చేసిన కదా, ఇప్పుడైతే ఈ హైడ్రా ప్రకారం పేద ఇల్లు కొలగొట్టేసి మరి వాళ్ళకు ఏం చేస్తారో, ఏం కాంపెన్సేషన్ ఇస్తారో, మరి మీ మాట మీరు తప్పినందుకు మరి రిజైన్ కూడా చేస్తారా అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, అది మీకే వదిలిపెడుతున్నా. ఓకే, మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నా. ఇక హైడ్రా అంటారా, ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కూల్ చేసుకుంటా పోయిండ్రు కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ ఎంక్వైరీ చేయాలి. క్రిమినల్ ఎంక్వైరీ చేసి నిజంగా అసలు ఇందులో ఇక వేరే ఏ ప్రొవిజన్స్ లేవు అని అంటే తప్ప, లేకుంటే వీళ్ళని జైల్లో వేయాలి. హైడ్రాలో రంగనాథ్ గారిని తీసుకుపోయి జైల్లో వేయాలి అంతే. ఇంకెవరెవరు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా జైల్లో వేయాలి. పేదల ఇల్లు కూడా కొట్టుకుంటూ కూర్చుంటారు. ఇది బుల్డోజర్ రాజకీయం అనుకుంటారా మీరు అంతా చేసేది ఇక్కడ? ఇక కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ నిన్నటిదాకా ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు హైడ్రా రావాల్సిందే ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడిన జర్నలిస్టులు మళ్ళీ ఇవాళ పోయి ఆ పేదల ఇల్లు కూలిపోతే ఆడ పోయి మైకి పెడుతున్నాడు. ఏమైంది అన్న టైప్లో. ఏమైంది అనేది ఈ మాత్రం కామన్ సెన్స్ ఫస్ట్ పని చేద్దామని అందరికీ మరి ఉన్నాయి కదా, మన అందరికి తలకాయలున్నాయి కదా. వీఆర్ బార్న్ విత్ సమ్ ఐక్యూ, రైట్, బేసిక్ ఐక్యూ. ఇక ఇంత జర్నలిజంలో మాట్లాడుతున్నట్టు ఆ మాత్రం ఉండాలి కదా, మనం ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. కొంతమంది పెద్ద టైటిల్ పెట్టుకొని ఇంటర్వ్యూలు కూడా చేశారు. మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు పేదల పక్షపాతి లెక్క ఉండాలనా, లేకుంటే ఆ ఇంటర్వ్యూ ఏదో నామకే వాసి చేసి నాకు వ్యూలు రావాలనే టైప్లో ఉండాలనా? ఇక టైటిల్ ఉన్న వాళ్ళని మనం ఏమంటాంలే కానీ గౌరవం అనిపించుకోదు కాబట్టి మనం ఊక్కోవాలి. కానీ ప్రజలారా ఒకటి మాత్రం కరెక్ట్, మనకి ఎంపతి లేకుండా ఉంటే ఇది సూటబుల్ కాదు మనకు. ఇంకొకటి, హైదరాబాద్లో డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పుడున్న సిచ్యువేషన్కి హైదరాబాద్ ఈజ్ వాస్ట్లీ గ్రోయింగ్. ఇంకా గ్రో అయితేనే ఉంటుంది కానీ తగ్గుతుందని నాకేమీ అనిపించట్లేదు. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు, మన తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా నిన్నటిదాకానైతే మస్తు డబ్బులు పంపించుట్లా ఇంకా ఇక్కడున్న టెక్నాలజీని అన్నీ తీసుకొచ్చుట్లా అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసాను చాలా కంపెనీస్ని, దాన్ని రకరకాలుగా. కనుక మనకు హైదరాబాద్ గ్రో అయింది. అది ఉట్టి కేసీఆర్ వల్లనే అయిందా, లేకుంటే ఉట్టి రాజశేఖర రెడ్డి గారి వల్లనే అయిందా, లేకుంటే ఇలా రేవంత్ రెడ్డి గారి వల్ల అవుతుందా అంటే అట్లా కాదు, హోలిస్టిక్గా అవుతుంది. అది ఒకరి చేతిలో ఉండదు. గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అందరు తల ఒక చేసిండ్రు. కేసీఆర్ గారు వేసిండ్రు, రాజశేఖర రెడ్డి గారు వేసిండ్రు, ఇలా రేవంత్ రెడ్డి గారు వేస్తారు. అందరు తల ఒక చేసి దాన్ని ముందర తీసుకుపోవడే ఉంటుంది. కనుక అది అట్లనే ముందరికి పోతూ ఉంటుంది. కనుక ఒక్కళ్ళు చేస్తే అయిపోదు ఇది. అయితే ఈ గ్రోయింగ్ నీడ్స్ మనం ఎట్లా ఫుల్ఫిల్ చేస్తామో దీని గురించి కూడా ఆలోచించి మీరు హైడ్రా అనే దాని మీద కొత్త అవగాహనతో రావాలి.
గ్రోయింగ్ నీడ్స్ లేకుండా ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీకు అన్సైంటిఫిక్గా వస్తాము అంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటిదాకా చేసిన మిస్టేక్కి ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారు, హైడ్రా మీరిద్దరు చేసిన భయాందోళనలు క్రియేట్ చేసి ఎక్కడెక్కడైతే మామూలుగా నివాసం ఉంటున్న వాళ్ళ ఇల్లులు కూలగొట్టిర్రో ఫస్ట్ పోయి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.